కరీంనగర్ దగ్గరలోని ఒక చిన్న గ్రామంలో అమృత అనే అమ్మాయి ఉండేది. ఆమె పేరులాగే ఆమె మనసు కూడా అమృతంలా తీయగా ఉండేది. చిన్నప్పటి నుంచే ఆమె చాలా తెలివైనది, కష్టపడే స్వభావం ఉన్నది. కాని ఆమె జీవితంలో సులభంగా ఏదీ రాలేదు. అమృత తండ్రి రైతు, తల్లి ఇంటి పనులు చూసుకునే సాధారణ గృహిణి. ఆ కుటుంబం చాలా ధనికం కాదు, కాని ప్రేమ మాత్రం ఎక్కువగా ఉండేది. చిన్నప్పుడు అమృతకు పెద్ద కలలు ఉండేవి. ఆమె డాక్టర్ అవ్వాలని అనుకునేది. ఒక రోజు పాఠశాలలో టీచర్ అడిగింది, నీకు పెద్దయ్యాక ఏమవ్వాలి? అందరూ చిన్న చిన్న సమాధానాలు చెప్పినప్పుడు అమృత ధైర్యంగా లేచి, నేను డాక్టర్ అవుతాను మేడం. పేదవారికి ఉచితంగా చికిత్స చేస్తాను అని చెప్పింది. అందరూ నవ్వారు. కానీ టీచర్ మాత్రం ఆమెను చూసి గర్వంగా నవ్వింది. అమృత 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆమె తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి వారి కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడింది. చికిత్స కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. ఒక రాత్రి అమృత తన తల్లిని ఏడుస్తూ చూసింది. అమ్మా, ఏమైంది అని అడిగింది. ఏమీ లేదు అమ్మా అని తల్లి దాచినా అమృతకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎంత కష్టం వచ్చినా నేను చదువు ఆపను. అమృత ఉదయం 4 గంటలకు లేచి చదివేది. స్కూల్కి వెళ్లేది. సాయంత్రం తిరిగి వచ్చి ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేసేది. రాత్రి మళ్లీ చదువుకునేది. వెలుగు లేకపోతే కిరోసిన్ దీపం వెలుగులో చదివేది. వర్షం పడితే గది లోపల నీళ్లు పడినా ఆమె చదువు ఆపేది కాదు. పక్కింటి వాళ్లు మాట్లాడుకునేవారు, ఇంత కష్టపడి ఏమవుతుంది? అమ్మాయి కదా, చివరికి పెళ్ళే. కాని అమృత మాత్రం తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. 10వ తరగతిలో ఆమె జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించింది. పత్రికల్లో ఆమె ఫోటో వచ్చింది. గ్రామం మొత్తం గర్వపడింది. ఆమె టీచర్ వచ్చి చెప్పింది, అమృత, నీకోసం స్కాలర్షిప్ ఏర్పాటు చేస్తాను. నువ్వు ఇంటర్ చదువు కొనసాగించాలి. అమృత కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. తరువాత పట్టణానికి వెళ్లి కాలేజీలో చేరింది. అక్కడ కొత్త ప్రపంచం కనిపించింది. ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. మొదట ఆమెకు భయం వేసింది. ఒకసారి క్లాస్లో ఒక స్టూడెంట్ ఆమెను చూసి నవ్వుతూ, నీకు ఇంగ్లీష్ రాదా అని అడిగాడు. అమృత కొంచెం నొచ్చుకుంది. కాని ఆ రాత్రి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించింది. రోజూ డిక్షనరీతో కూర్చునేది. సినిమాలు చూసేది. మాట్లాడటానికి ప్రయత్నించేది. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు ఆమె తండ్రి మరణించాడు. ఆ వార్త విని అమృత ప్రపంచం కూలిపోయినట్టయింది. నాన్నా, నేను డాక్టర్ అవుతాను అన్నాను కదా అంటూ ఆమె ఏడ్చింది. కాని తల్లి ఆమె చేతిని పట్టుకుని, నీ నాన్న కలను నువ్వు నెరవేర్చాలి అని చెప్పింది. అది అమృతకు కొత్త శక్తి ఇచ్చింది. మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష కోసం అమృత మరింత కష్టపడింది. ఆమెకు కోచింగ్ కోసం డబ్బు లేదు. కాని ఆమె పాత పుస్తకాలతోనే సిద్ధమైంది. ఒక రోజు ఆమె తనకు తానే చెప్పుకుంది, నా పరిస్థితి నా బలహీనత కాదు, నా బలమెగ్జామ్ ఫలితాలు వచ్చిన రోజు అమృత చేతులు కంపించాయి. ఆమె ర్యాంక్ చూసింది. ఆమెకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఆమె తల్లి ఆనందంతో ఏడ్చింది. నువ్వు సాధించావో అమ్మా అని ఆమెను కౌగిలించుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత అమృత ఒక డాక్టర్ అయింది. కాని ఆమె నగరంలో ఉండలేదు. తిరిగి తన గ్రామానికి వచ్చింది. అక్కడ చిన్న హాస్పిటల్ ప్రారంభించింది. పేదవారికి ఉచితంగా చికిత్స చేయడం ప్రారంభించింది. ఒక రోజు ఒక చిన్న అమ్మాయి వచ్చి అడిగింది, అక్కా, నేను కూడా నీలా డాక్టర్ అవ్వాలంటే ఏమి చేయాలి? అమృత నవ్వుతూ చెప్పింది, కష్టపడాలి, నమ్మకం ఉండాలి, ఎప్పుడూ ఓటమి అనుకోకూడదు. ముగింపు కాదు, ప్రారంభమమృత కథ అక్కడితో ముగియలేదు. ఆమె ఎన్నో మంది జీవితాల్లో వెలుగునిచ్చింది. ఆమె జీవితం ఒక ఉదాహరణ అయింది. పరిస్థితులు ఎలా ఉన్నా కలలు నిజం కావచ్చు. కాబట్టి మనలో కూడా అమృత లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. కష్టపడితే దక్కని అంటూ ఏమీ లేదు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కథలు మీకోసం నా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నుండి ప్రతిరోజు పెడతాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.